ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. రేపు బుధవారము విజయవాడలో ప్రార్థన లేదు. కొండపల్లిలో చివరి రోజు బుధవారము VBS కార్యక్రమంలో ఉండవలసి వచ్చింది. అందువల్ల ఈ బుధవారము ప్రార్థన లేదు. కనుక తదుపరి బుధవారం నుండి సాయంకాలము 6:30 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. ఒక కొద్ది బుధవారాలు ఈవినింగ్ పెడతాం. ఎండ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, దూరం నుండి రావలసిన వారు. కనుక గమనించండి, నెక్స్ట్ బుధవారం, వచ్చే బుధవారం నుంచి ఒక 3-4 బుధవారాలు స్కూళ్ళు తెరిచే వరకు మరి ఈవినింగ్ పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా గమనించగలరని మనవి చేస్తూ ఉన్నాము. అలాగే ఉపవాసం ఉండేవారు కూడా ఎండలలో ఉండలేకపోతున్నామని, లాంగ్ నుంచి రాలేకపోతున్నామని వారు తెలియచేసిన కారణాన్ని బట్టి మరి ఈ విషయాన్ని నేను మీ ముందుకు తీసుకువస్తూ ఉన్నాను. కనుక ఈ ఉదయకాలమందు గమనించండి, నిన్నటి ఉదయకాలమందు వెర్రి ధనవంతుడు, అజ్ఞానమైన ధనవంతుడు, అన్నీ ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నా మరి జీవితంలో ప్రభువు లేకపోతే వారు జీవించిన దినాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి కదా. అంటే జీవించిన దినాలకి సార్థకత ఉండదు కదా. నేను జ్ఞాపకం చేస్తున్నా, మనం ప్రభువుని కలిగి జీవిస్తే ఉన్నా ఏమున్నా ఏమి లేకపోయినా ఇబ్బంది లేదు. ఉన్నా తప్పు లేదు, ఆస్తులున్నా తప్పు లేదు. ప్రభువు నడక మన జీవితంలో. ఒకవేళ ఆస్తులు లేకపోయినా పర్వాలా, ఒక నిరీక్షణ ఉంది, ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నీ కలిగి ఉంటామని. కనుక ఆ ధనవంతుడు అన్నీ రెడీ చేసుకున్నాడు. కొట్లలో ధాన్యాన్ని, ధనాన్ని అన్నీ రెడీ చేసుకున్నాడు. కొంతకాలం వరకు నాకు తిరుగులేదు అని అనుకున్నాడు. తీరా ఆ రాత్రే ప్రభు తన ప్రాణాన్ని అడిగారు. అవన్నీ ఎవరికైపోతాయి? కనుక ఈరోజు ప్రభువుని కలిగి జీవిద్దాం. మరొక ధనవంతుడిని ఉదయకాలం ముందు మీకు పరిచయం చేయాలనుకుంటున్నా. అతని పేరు దావీదు. ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు రాజుగా చేసినవాడు. అతను అంటాడు 103వ కీర్తనలో 1-2 వచనాలలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటూ కేక పెడతాడు. అతనేమో ఆ ధనవంతుడు, క్రొత్త నిబంధనలో ఉన్న అజ్ఞాని అనే ధనవంతుడు కేక పెట్టాడు. ఏమని? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అన్నాడు ఆ ధనవంతుడు. కానీ ఈ ధనవంతుడు ఏమన్నాడు తెలుసా అండి? నా ప్రాణమా, తన ప్రాణంతో చెప్తున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోద్దు. కనుక మీరు సింగిల్గా కూర్చున్నప్పుడు, ఒంటరిగా కూర్చున్నప్పుడు, లేదా ప్రయాణం చేస్తున్నప్పుడు, లేదా ప్రార్థనలో కూర్చున్నప్పుడు, లేదా వంట చేస్తున్నప్పుడు, లేదా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా దేవుని ధ్యాస కలిగి ఉండాలి. నిజంగా దేవుడు మన జీవితంలో ఎక్కడ నుండి ఎక్కడ తీసుకొచ్చాడు? మన పరిస్థితి దీన పరిస్థితి కదా. ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాక ఎప్పుడు ఆ ధ్యాస ఉండాలి. అది దావీదుకు ఉండేది. అందుకే దావీదు తన ఆత్మతో, తన ప్రాణముతో చెప్తూ ఉండేవాడు, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మర్చిపోద్దని. తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, బంధువులకు అందరికీ దూరంగా అరణ్యములో గొర్రెలు కాస్తూ ఉండేవాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటూ దేవుని గణపరుస్తూ పాటలు పాడుతూ ఉండేవాడు. అనేక కష్టాలు, శ్రమలు, శోధల నుండి దేవుడు దావీదుని తప్పించి ఇశ్రాయేలుకి రాజుగా చేశాడు. ఇప్పుడు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుండి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అంటూ దేవుడిని గణపరుస్తూ ఉన్నాడు. దావీదుకు దేవుడు చేసిన ఉపకారాలను బట్టి, మేలును బట్టి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో. రోజుకి 3 సార్లు అతడు ప్రార్థిస్తూ ఉండేవాడు. దినమునకు 7 సార్లు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. రాజరికపు ఎత్తుగడలతో క్షణము తీరిక లేకుండా ఉండే రాజే 7 మార్లు దేవుని స్తుతిస్తూ ఉంటే మనం ఎన్నిసార్లు ఆయన స్తుతించాలి? ఆలోచించండి. ఆ వెర్రివాడేమో ఆ విధంగా తిన, తాగు, సుఖించు అన్నట్లుగా, కానీ ఈ ధనవంతుడేమో
జరిగిన విషయాలన్నీ కూడా తలపోసుకుంటూ సదాకాలము నేను ఆయన మందిరములో నివసించాలి, ఆయన బల్ల యొద్ద భోజనం చేయాలి, ఆయన నామాన్ని స్తుతించాలి అన్నట్లుగా కోరుకుంటూ ఉండేవాడు. దావీదుకి తన దీనస్థితి తెలుసు. గొర్రెలు మేపుతుండగా దేవుడు నన్ను ఈ స్థాయిలోకి తీసుకొచ్చాడు. గొర్రెలు మేపుట మాని, పాడి గొర్రెలు మేపుట మాని ఇశ్రాయేలుకి రాజుగా చేశాడు నన్ను. ఆ స్థితి ఎక్కడ, ఈ స్థితి ఎక్కడ అంటే ప్రతి విషయం జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు నా వస్త్రాలేంటి, గొర్రెలు కాసే వస్త్రాలా? ఇప్పుడు నా వస్త్రాలేంటి, రాజవస్త్రాలా? అప్పుడు నా ఫుడ్ ఏంటి, చద్దనమా? ఇప్పుడు నా ఫుడ్ రాజభోజనమా? అప్పుడు నేను తలపాగా కట్టుకునేవాడిన గొర్రెలు కాసేటప్పుడు, ఇప్పుడు రాజకిరీటం పెట్టుకున్నానా? అప్పుడు కాళ్ళకి చెప్పులుండే కదా, ఇప్పుడు రాజునయ్యాను కదా ఫామ్ కోళ్ళ? లేక అప్పుడు నేను ఆ చెట్టు కింద ఆ అడవిలో కూర్చొని గొర్రెలు కాసేవాడిని, ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నానా? అప్పుడు నా చేతిలో కర్ర ఉండేదా, ఇప్పుడు నా చేతిలో రాజదండం ఉందా? కనుక అన్ని 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 కనుక అప్పుడు ఎక్కడ కూర్చున్నా, ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నా మీరు ఆలోచించండి. ఈరోజు మీరు ప్రభువుని ఎరక్క ముందు ఎలా ఉన్నారు, ప్రభువుని ఎరిగిన తర్వాత ఎలా ఉన్నారు? ఇలా జ్ఞాపకం చేసుకుంటే ఆయన్ను స్తుతించక మానలేము. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నా, స్కూళ్ళు తెరిచిన తర్వాత మనం కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలి. ఒక సాయంకాలం పిల్లలందరూ మంచిగా పాస్ అయ్యారు, మరలా ఆ కాలేజీలకి మళ్ళా స్కూల్కి వెళ్ళబోతున్నారు. కనుక మనం కృతజ్ఞత కూడికి పెట్టకుండా వాళ్ళని మనం స్కూల్కి పంపించలేక, ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు, మన పిల్లలు ఎంతో అనారోగ్యాలు, ఎంతో బలహీనులై ఉండగా దేవుడు వారిని ప్రేమించి మరి పాస్ చేయించి మంచి మార్కులు ఇచ్చి మరి నిజంగా చదువు ఎక్కడా కూడా ఇవాళ జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే ప్రతి విషయంలో కూడా ఆయన స్తుతించవచ్చు. 7 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఎన్నిసార్లు అయినా స్తుతించవచ్చు. కనుక అందరూ కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా మనమందరం ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు దావీదు నిజంగా డబ్బున్నోళ్ళు, ఆ డబ్బున్న అజ్ఞాని ఆయన. ఆ బైబిల్లో లోకస్వార్తలో ప్రాణమా తినుము తాగుము సుఖించమన్నాడు. ఈ ధనవంతుడు మిమ్మల్ని కలిగి జీవించాడు. అబ్రహాము ధనవంతుడే, మిమ్మల్ని కలిగి జీవించాడు. ఇలా ధనమున్న వాళ్ళు ఎక్కడ భక్తిహీనులు అయిన వారు కొందరైతే విశ్వాసంలో ఉన్న వాళ్ళే ఉన్నారు. యోబు ధనవంతుడే, ఎప్పుడూ కూడా మిమ్మల్ని స్తుతించడం మానలేదు నాయన, మిమ్మల్ని కలిగి జీవించేవాడు. కనుక ఈ ఉదయకాలం మందు ఈ మాటలు దావీదు ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ ఉండేవాడు. ఈ మాటలు వింటున్న నేను, మేము ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని స్తుతించేవారిగా, గణపరిచేవారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ రోజున పుట్టినరోజులు, పెళ్లి రోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరికీ ఆయుష్, ఆరోగ్యం ఇచ్చి మిమ్మల్ని కలిగి జీవించడానికి కృప దయచేయండి. అలాగే ఒక రోజున స్తుతి కూడిక ఏర్పాటు చేసుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి వారి జీవితాల్లో, వారి బిడ్డల జీవితాల్లో సంవత్సరం అంతా మంచిగా చదివి మరలా స్కూళ్ళకి, కాలేజీకి వెళ్ళబోతున్నారు కనుక కృతజ్ఞత కూడిక ఒకరోజు ఏర్పాటు చేసుకోవడానికి కృప దయచేయండి. దీవెనకరంగా జరిగించండి, ఆశీర్వదకరంగా జరిగించండి. ఈ దినమల్లా కూడా మీ ప్రత్యేకమైన మేలు, దీవెన, ఆశీర్వాదములతో నింపమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.